ఇట్స్ యావరేజ్. ఓడుం కుదిర చాడుం కుదిర అంటే గెంతే గుర్రం పరిగెత్తే గుర్రం అని అర్థం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ అయితే యావరేజ్గా అనిపించింది నాకు. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఫాజిల్ ఇంకా కళ్యాణి లవ్ చేసుకుని పెళ్లి చేసుకోబోతారు. పెళ్లి రోజున ఫాఫా గుర్రం మీద రావాలని కళ్యాణి కోరుకుంటుంది. కళ్యాణి కోరిక మీదగానే ఫాఫా గుర్రం మీద వస్తాడు మండపం దగ్గరికి. ఇంకా మండపం దగ్గరికి వచ్చాక గుర్రం ఒకసారి సకిలించేసరికి ఫాఫా వెనక ఉన్న ఫౌంటైన్ బేస్ మీద పడిపోతాడు. అలా పడినప్పుడు హెడ్కి గచ్చు గట్టిగా తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోతాడు. అలా 1 year తర్వాత కోమా నుంచి బయటకు వస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. సెకండ్ హాఫ్ కన్నా నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. మూవీలో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. ఎలాగో తెలిసిందే మలయాళం మూవీస్లో పెద్ద స్టోరీ ఏమి ఉండదని. కానీ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కామెడీ సీన్స్తో బాగా తీసుకెళ్లారు. ఇంకా ఫాఫా అండ్ కళ్యాణ్ లవ్ స్టోరీ బాగుంది. అది కూడా మంచి కామెడీగా చూపించారు, ఎలా లవ్ చేసుకున్నారు అనేది. మూవీ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయినా మూవీ వెళ్తున్న కొద్దీ స్లో అవుతూ వచ్చింది ఇంటర్వ్యూల వరకు. నాకైతే మెయిన్గా సెకండ్ హాఫ్ బాగా డిసప్పాయింట్ చేసింది. ఫాఫా క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సరిగ్గా రాసుకోలేదు. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఏదో 2 hours మూవీ లాగాలి కదా, ఏదో ఒకటి పెట్టాలన్నట్టు ఉంటుంది సెకండ్ లవ్ స్టోరీ. అంతేకాకుండా ఆ లవ్ స్టోరీని హీరోకి ప్రీ క్లైమాక్స్లో జ్ఞానోదయం తెప్పించడానికి ఈ సెకండ్ లవ్ స్టోరీని వాడినట్టు ఉంటుంది మూవీలో. అసలు ఈ సెకండ్ లవ్ స్టోరీ అవసరం లేదు. అంతగా జ్ఞానోదయం తెప్పించడానికి హీరో ఫాదర్తో 2-3 సెంటిమెంట్ డైలాగ్స్ చేస్తే సరిపోయేది. అది కూడా పెట్టారు, కానీ 2.5 hours లాగాలి కదా మూవీని, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అవుద్ది. అది సెకండ్ హాఫ్లో ఏదైనా బాగా నచ్చిందంటే ఫ్లాష్ బ్యాక్స్ ఇంకా క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ అది చాలా బాగా నచ్చింది నాకు. సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగా రాసుకున్నారు ఆ పార్ట్ మాత్రం. కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్లో. ఫాఫా క్యారెక్టర్ కామెడీని జనరేట్ చేద్దాం అనుకున్నారు కానీ అంతగా వర్కౌట్ ఏం అవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే పార్ట్స్గా బాగున్నాయి కానీ ఏదో యావరేజ్గా ఉంది సెకండ్ హాఫ్. ఇంకా మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే తెంగరోల్లా ఉంటాయి అన్నీ. ఎవడిగోల వాడితే మూవీలో క్యారెక్టర్స్ లాగా. ఆ తింగర్ క్యారెక్టర్స్ వల్లే ఫస్ట్ హాఫ్ కామెడీ అనేది చాలా బాగా జనరేట్ అయింది. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా బోర్ కొట్టింది కామెడీ, సరిగ్గా వర్కౌట్ అవ్వక. ఏదో అక్కడక్కడ బాగుంది అంతే. మూవీలో సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా బాగా రాసుకుని ఉంటే బాగుండు డైరెక్టర్. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో ఎవరైనా బాగా డ్యూటీ చేశారంటే అది మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. ఈ బీజిఎమ్స్ వల్లే ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇంకా ఆ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మలయాళంలో తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉన్నాయి, మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేవు. మూవీలో కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది, ఎవరు చేశారు కానీ. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్గా అనిపించిందండి నాకు. మరీ తీసి పడేసే మూవీ కాదు, సరదాగా ఒకసారి చూసేయచ్చు. ఇంకంతే అండి మూవీ గురించి. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఐమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్.